వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రభుత్వం పైన అమరావతి రైతులు గుర్రుగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసిన అమరావతి జేఏసీ నాటి జగన్ సర్కార్ అరాచకాలను ఏపీ ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్రలు చేపట్టి తమకు అన్యాయం జరిగిందని, జగన్ తమను మోసం చేశాడని ఊరూరా చాటింపు వేశారు. ఇక ఎన్నికల్లో కూడా అమరావతి జేఏసీ తరపున నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. కూటమి సర్కార్ విజయంలో అమరావతి రైతులు కీలక పాత్ర పోషించారు కూడా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. కొత్త రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్యలో నిర్మించాలని నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో 33,000 ఎకరాలను సేకరించింది కూడా. అంతర్జాతీయ స్థాయి నగరం నిర్మిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కూడా. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 3 రాజధానుల ప్రకటనతో ఒక్కసారిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆందోళనలు చేపట్టారు. విలువైన భూములిచ్చినా తమ పరిస్థితి ఏమిటని రోడ్డెక్కారు. కూటమి సర్కార్ గెలుపులో రైతులు కీలకంగా వ్యవహరించారు. జేఏసీ తరపున గళం విప్పిన వారికి కూటమి సర్కార్లో పదవులు కూడా దక్కాయి. ఇక చంద్రబాబు సీఎంగా సచివాలయం వెళ్తున్నప్పుడు అమరావతి రైతులు పూల వర్షం కురిపించారు. రాజధాని పనులకు ప్రధాని మోదీ మరోసారి ప్రారంభిస్తున్న సమయంలో అయితే సిఆర్డీఏ అధికారుల తరపున ఇంటింటికి ఆహ్వాన పత్రిక అందించారు. మహిళలకు బొట్టు పెట్టి మరీ ఆహ్వానించారు. అయితే సరిగ్గా 5 నెలలకు పరిస్థితి మారిపోయింది. అమరావతిలో నిర్మించిన తొలి శాశ్వత భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. తుళ్లూరులో నిర్మించిన సిఆర్డీఏ రీజనల్ కార్యాలయం అన్ని పనులు పూర్తి చేసుకుని ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున అమరావతి రైతులకు ఆహ్వానం పంపలేదు. రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని చాలా రోజులుగా పోరాటం చేస్తున్నారు. అలాగే సిఆర్డీఏ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల పట్ల అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని కూడా రైతులు హెచ్చరించారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కూడా సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి రైతులను దూరం పెట్టారనే మాట వినిపిస్తోంది. అమరావతి సంబంధించి ప్రతి విషయంలో ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు తొలి శాశ్వత భవనం ప్రారంభోత్సవాన్ని మాత్రం చాలా సింపుల్ గా నిర్వహించారు. భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ అలా కాకుండా జస్ట్ అలా వచ్చి ఇలా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన అంటూ హంగామా చేసిన ప్రభుత్వం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన తొలి శాశ్వత భవనాన్ని మాత్రం చాలా సింపుల్ గా ప్రారంభించడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.